అందరికీ ప్రైజ్లాడండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, మనకిస్తున్నటువంటి వాగ్దాన వచనము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనమండి. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప వాగ్దాన వచనాన్ని ఈరోజు మనం పొందుకున్నాము కదండి. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. అంటే అప్పటి వరకు ఏమైంది? చీకటిగా ఉంది కదా! చీకటిలో ఉన్నటువంటి ఈ లోకానికి మరి మన ప్రభువు తన నోటి మాట ద్వారా వెలుగునిచ్చాడు. తన నోటి మాట ద్వారా మన ప్రభువు సర్వలోకాన్ని సృజించాడు కదండి. ఈ అధ్యాయంలో మనము గమనిస్తే 6వ వచనంలో మనము గమనిస్తే ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాక అని పలికెను. 9వ వచనంలో గమనిస్తే ఆరిన నేల కనబడును గాక అని పలుకగా, ఇలా ఈ అధ్యాయం అంతా మనం గమనిస్తూ వెళ్తే ఏమని ఉంటుందంటే అని పలుకగా, అని పలికెను అనే వచనములు వస్తాయి. అంటే సర్వలోకాన్ని మన ప్రభువు తన నోటి మాట ద్వారా సృజించాడు. భూమిని, ఆకాశమును, అందులో ఉన్నటువంటి మొక్కలు, జంతువులు, సమస్తము, మనుషులు అంతా కూడా, సముద్రాలు, ప్రతిదాన్ని కూడా ఆయన నోటి మాటతో సృజించాడు. సూర్యుని, చంద్రుని, నక్షత్రములను, సర్వలోకాన్ని ఆయన నోటి మాటతో సృజించాడు. మరి సమస్త లోకాన్ని, సర్వలోకాన్ని తన నోటి మాటతో సృజించినటువంటి దేవుడు మరి మన జీవితాల్లో, నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో వెలుగును నింపలేడా? చీకటితో ఉన్నటువంటి మన జీవితాల్లోకి వెలుగునివ్వలేడా? అప్పటి వరకు చీకటితో ఉన్నటువంటి ఈ లోకాన్ని వెలుగు కమ్మని పలుకగా ఒక్క మాట పలికాడు ఆయన. వెలుగు కమ్మని పలికాడు. అంతటితోనే వెలుగు వచ్చేసేసింది. మరి అంత గొప్ప దేవుడు మనకున్నాడు కదా. చీకటితో నిండిపోయిన జీవితంతో మనము ఉన్నాం కదా. ఎన్నో కష్టాలు, వేదనలు, బాధలు, సమస్యలు అన్నిటితో కింగిపోయి ఉన్నామేమో. గాఢాంధకారంలో ఉన్నామేమో. అంధకారానికి, గాఢాంధకారానికి చాలా తేడా ఉంటుంది. గాఢాంధకారంలో మన ముందు ఏముంది అనేది కూడా మనకు కనపడదు. అంధకారంలో కొంతవరకైనా కానీ కొంచెం కొంచెం లీలగా ఏమైనా కనిపిస్తుందేమో కానీ, గాఢాంధకారం ఉన్నప్పుడు చిమ్మ చీకటి అంటారు చూడండి. కటిక చీకటి, చిమ్మ చీకటి అలాంటి పరిస్థితి అనమాట. అలాంటి గాఢాంధకారంలో కూడా మన దేవుడు మనకు తోడుగా ఉంటానంటున్నాడు. మరి కీర్తనల గ్రంథం 23వ అధ్యాయంలో మనం గమనిస్తే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను నీ దుడ్డు కర్రయు నీ దండంను నాకు తోడుగా వచ్చును అని చెప్తాడు. మరి అంత గొప్ప వాగ్దాన వచనం మనకుంది. అదొక్కటే కాకుండా ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. లోకమును వెలుగును సృజించినటువంటి దేవుడు మనకున్నాడు. కాబట్టి మన జీవితంలో ఉన్నటువంటి వెలుగును మన దేవుడు తప్పకుండా పారద్రోలుతాడు. నా జీవితంలో ఉన్నటువంటి చీకటిని పారద్రోలడా? మరి మనం అడుగుదామా? దేవా, లోకానికే వెలుగునిచ్చినటువంటి ప్రభువా, నా జీవితంలో ఉన్నటువంటి చీకటిని పారద్రోలి నా జీవితంలో వెలుగును నింపమని మరి అడుగుదామా? ఈరోజు ఒంటరిగా గాఢాంధకారపు లోయలో నువ్వు సంచరిస్తున్నావేమో. దిక్కుతోచని స్థితిలో ఎవరూ నీ సహాయానికి రాక నిస్సహాయ స్థితిలో ఒంటరిగా వేదనను అనుభవించే పరిస్థితిలో ఉన్నావేమో. మరి నీకు దేవుడు చెప్తున్న మాట ఇదే. నీ జీవితంలో వెలుగు కమ్మని ఆయన పలుకుతున్నాడు. ఈ మాటను నువ్వు విశ్వసిస్తే గట్టిగా ఈ వాగ్దాన వచనాన్ని పట్టుకొని మోకరించి ఆయనను అడుగు. దేవా, వెలుగు కమ్మని పలికావు కదా, నా జీవితంలో కూడా వెలుగు కమ్మని పలుకు. లోకంలో వెలుగుని సృష్టించావు, వెలుగు కమ్మని పలికావు, నా జీవితంలో కూడా వెలుగును కలిగించు. గాఢాంధకారపు లోయలో నేను సంచరిస్తున్నాను, నీ దుడ్డు కర్రను నీ దండమును నాకు సహాయంగా పంపించు అని మోకరించి ఒక్కసారి ఆయన వైపు చేతులెత్తి వేడుకుందామా? అప్పుడు ఆయన ఖచ్చితంగా మన జీవితాలలో, నీ జీవితంలో, నా జీవితంలో, అందరి జీవితాలలో వెలుగును ప్రసాదించగల సమర్థుడు. ఆయన నోటి మాటతో సమస్తమును చేయగల సమర్థుడు. మరి ప్రార్థన చేసుకుందామా? సర్వలోక సృష్టికర్త అయినటువంటి దేవా,
సర్వమును సృజించిన దేవా మీకే స్తోత్రములు ప్రభువా. అవును నాయన, నోటి మాటతో మీరు సమస్తమును సృజించారు ప్రభువా. వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది ప్రభువా. అలాగే నాయన తండ్రి యేసయ్య, భూమిని అందులోని సమస్తమును సృష్టించారు. మా జీవితాలలో కూడా వెలుగు కమ్మని మీరు ఒక మాట పలకమని మేము అడుగుతున్నాం ప్రభువా. చీకటి అలుముకున్న జీవితాలతో విసిగిపోతున్న, వేసారిపోతున్న పరిస్థితుల్లో ముందు ఏముందనేది కనరాక వెనుక ఉన్నటువంటి దానిని చూసుకుంటూ ఎంతో నిస్సహాయ స్థితిని, వేదనకరమైన పరిస్థితులలో అనుభవిస్తుండగా ప్రభువా, మీ గొప్ప వాక్యమైనటువంటి ఆదరణను మేము పొందుకొని ప్రభువా, మీరు మాకు తోడుగా ఉన్నారనేటువంటి ధైర్యంతో మేము ముందుకు వెళ్ళడానికి మీ దుడ్డుకరను, మీ దండమును మాకు సహాయంగా అందించండి. మా చెయ్యి పట్టుకొని మీరే నడిపించడమే కాకుండా ప్రభువా తండ్రి, మరి నాయన వెలుగు కమ్మని మా జీవితాల్లో పలకమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. మీ వెలుగుతో మమ్మల్ని నింపి మీ సాక్షులుగా మమ్మల్ని జీవింప చేసుకున్నామని పరిశుద్ధుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.